వరలక్ష్మి గారు నమస్తే అండి. నిన్న అమరావతి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన శ్వేతపత్రాన్ని ఉద్దేశించి ఆదిమూలపు సురేష్ గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారండి వ్యాఖ్యలు? జై అమరావతి, జై చంద్రబాబు అండి. ఇవాళ మేము ఆదిమూలపు సురేష్ని అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మంత్రి పోస్టులో ఉండి బట్టలు ఇప్పుకొని ఎగిరిన ఘనత నీదేరా బాబు. బట్టలు ఇప్పుకొని బజార్లో అమ్మడబడి తిరిగావు నువ్వు. చంద్రబాబు గారు వస్తుంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. మంత్రిని అయ్యండి, చదువుకున్నాడు కూడా, నీ చదువు ఏంటో నీకు తెలుసు. అంత చదువుకొని ఉన్నాడు కూడా నువ్వు ఆ రకంగా బట్టలు ఇప్పుకొని మంత్రి అని కూడా మర్చిపోయి ఎగిరావు. అలాంటి అడిగి నువ్వేం మాట్లాడతావయ్యి? వాళ్ళ సీట్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నావు? శ్వేతపత్రం విడుదల చేస్తే అది మీ మీద బురద చల్లేటట్టుంది వైసీపీ వాళ్ళ మీద. వాళ్ళు ఏం పని చేయలేదు. అమరావతి నీళ్ళు ముందు తీసుకుపోయావు. ఎక్కడ తీసుకుపోయావు అమరావతిని? విశాఖపట్నం దా తీసుకుపోయావు. అదే రాజధాని చేస్తానన్నావు. అమరావతిలో ఒక రోడ్డు వేసావా, లేకపోతే ఒక భవనం కట్టావా? ఇంక ఈ భవనాలన్నీ కూడా కట్టలేదు. మేము ముందు ఏ రకంగా ముందు తీసుకెళ్ళా? వాళ్ళు చేసిన అప్పులు వీళ్ళు తీర్చారంట. వాళ్ళు చేసిన అప్పులు నువ్వు కాదు, తెలంగాణ నుంచి వచ్చిన అప్పులు. నీకు తెలియట్లేదేమో. తెలంగాణలో వచ్చేటప్పుడే కేసీఆర్ తప్పేసి పంపించాడు పక్కకు ఆంధ్రాకి. ఆ అప్పులు మరి వడ్డీలు పెరుగుతాయి. ఇప్పుడు నువ్వు చేసిన అప్పు ఇప్పుడు చంద్రబాబు కట్టాలంటున్నారు. అక్కడ నువ్వు చేసినవి ఇప్పుడు వడ్డీలు కట్టాలని వచ్చినాయి అని చెప్పి మన కాగితాలు పెట్టుకొని చూస్తున్నారు. కాబట్టి ఎవరు చేసిన అప్పులైనా ప్రభుత్వం రొటేషన్ అవుతూ ఉంటుంది. నీకు మళ్ళీ రైతు బజార్లు, మరి కలెక్టర్ ఆఫీసులు, గవర్నమెంట్ ఏది ఉంటే అది అడ్డం పెట్టుకొని డబ్బులు తెచ్చిన ఘనత అయితే ఎవరిది లేదు. ఇక్కడ ఇష్టం వచ్చిన అడ్డు పెట్టావు. బాండ్ లేనిది అయినా సరే నువ్వు అమరావతిలో అలాంటివి పెడతానికి వీలు లేదు కనుక నీకు అమరావతి మీద యశం జిమ్మావు. యశం జిమ్మి నాన్న యాగి చేసి నేను ఉంచనని ఇప్పుడు కూడా శాసనసభ ఆ రాజధాని మేము వద్దన్నావా? 3 రాజధానులు మేము కూడా ఒక రాజధాని. ఏ రాజధాని అన్నా? నీ పాడి రాజధాని అన్నావు. ఏ రాజధాని అన్నావు? నువ్వు అన్న రాజధానిలో నెలకు 30 రోజులు జరిగే శాసనసభ కోసం మేము 33,000 ఎకరాలు ఇవ్వాలి రైతులు. మొండ సచిన వాళ్ళారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఏ రకంగా ఇచ్చావని నువ్వు 33,000 ఎకరాలు మేము నెలకు 30 రోజులు జరిగే అసెంబ్లీకి ఇవ్వమంటావు? కాబట్టి ఇళ్లల్లో కూర్చొని పని బాట లేదు. ఓడిపోయిన కుక్కలన్నీ మొరుగుటానికి కూర్చొని మీడియా దొరికిందని, లేకపోతే ఇళ్లల్లో కూర్చొని పని ఏమి లేదు. ఇదివరకు తిట్టేవాళ్ళు కదా చంద్రబాబుని, ఇప్పుడు తిడటానికి ఏమి లేదా అని ఏదో ఒకటి పట్టుకొని ఈ శ్వేతపత్రం నువ్వు ఓడిపోయావు. ఇంట్లో చావచ్చుగా మాయ రోగం వచ్చిందా నీకు? ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? కూర్చొని శ్వేతపత్రం ఒకటి పెట్టి మరి నేను మేము కాదన్నామా రాజధాన్ని? మేమేం చేయలేదా? ఎప్పుడో కొన్నారు భూములు, 5 ఏళ్ళలో ఏం బీకారు? మరి భూములు కొంటే రాజధాని అనకముందే భూములు కొన్నారని నువ్వే చెబుతున్నావు నాయకులు. ఈ 5 ఏళ్లలో నువ్వేం బీకావు చెప్పు నాకు. ఇన్సైడ్ ట్రేడింగ్ అని నువ్వు సుప్రీంకోర్టు దాబోయావు. ఏం బీకావు చెప్పు, దాని మీద చెప్పి అప్పుడు మాట్లాడు. సిగ్గు లేదు మాట్లాడటానికి. సుప్రీంకోర్టు దాబోయి మూసుకొని వెనక్కి వచ్చి ఇళ్లలో చచ్చారు మీరు అధికారంలో ఉండగానే. ఇప్పుడు ఇంకా ఈ మాటలు మాట్లాడుతున్నావు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆదిమూలపు సురేష్ కానీ ఇంకొకటి కానీ పేరు నాని కానీ వీళ్ళు ఓడిపోయినా సరే మేము ఓడిపోలేదు, మాకు ఇంకా హక్కు ఉంది. పవర్ పాయింట్లోకి వచ్చి మాట్లాడేవాడు ఎవరు? టీవీ మీడియా పాయింట్లోకి వచ్చి పేరు నాని ఆడు ఏదన్నా జరగని అసెంబ్లీలో మరి మీ క్యాబినెట్ మీటింగ్ జరగని గత ప్రభుత్వంలో టంగుమంట వచ్చేవాడు. మీడియా పాయింట్కి వచ్చి చెప్పేవాడు, వచ్చి ఏదో ఒకటి వాగిపోయేవాడు. అట్టాగే ఇప్పుడు కూడా మీకు నోళ్ళేం ఊరుకోవట్లా. ఏం చెయ్యాలా? మేము కూడా ఒకళ్ళని చచ్చాము. ఇంకా జనం మర్చిపోయారు మమ్మల్ని అని చూస్తున్నారు. మీరు ఈ నెలలోనే మిమ్మల్ని అందరూ మర్చిపోయి చచ్చారు. అన్నా క్యాంటీన్లు తెరిచారు, పెన్షన్ ఇల్లు ఇస్తున్నారు. ఒక్క రోజులోనే 99% ఇచ్చేశారు పెన్షన్లు. ఇవాళ నాయకులు, మంత్రులు, ఏ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ నడుం కట్టి మీరు వాలంటీర్ని పెట్టాం దానికోసమే అన్నారు కదా. మీకు చూపించడానికే చేశారు. వాలంటీర్ చేసే పని ఏంటో, వాలంటీర్ ఎట్టబోయి ఇస్తున్నాడని చూపించడానికి ఒక్క రోజులోనే 99% ఇచ్చేశారు వాళ్ళ పెన్షన్లు అన్నీ. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు మరి ఇప్పుడు టెట్ పరీక్షలు కూడా వచ్చేసినాయి అంటున్నారు. ఇవన్నీ కూడా డిఎస్సి పెట్టేశారు. ఈ నెలలోనే వాళ్ళు ఎంత చేస్తే ఇంకా ఏమీ చేయలేదు, మాకేదో చెయ్యాలి, మీరేమీ చేయలేదు. శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయరు? అమరావతిని నాశనం చేశారు మీరు. పోలవరం పోయాడు 74 ఏళ్ళాడు, వచ్చి 4 రోజు సచివాలయానికి వస్తున్నాడు. రోజు ఏదో ఒక కార్యక్రమం. సోమవారం పోలవరం, గురువారం అమరావతి అని పెట్టుకొని గత ప్రభుత్వం చేసినట్టు ఇప్పుడు కూడా సోమవారం పోలవరం వెళ్తున్నాడు. వెళ్ళి చూసి వచ్చాడు. పోలవరంలో మరి 3 సార్లు మీరు అభివృద్ధి ఒక్కసాటే ఉండకూడదు. ఇదంతా 1,00,000 కోట్లు పెట్టారని మెన్షన్ చేశారని చదువుతున్నావు. దాన్ని చదువుతాను. 1,00,000 కోట్లు ఒక్కరోజే బెటర్ కదా. నువ్వు ఇల్లు కట్టుకుంటే ఒక్కరోజే పెట్టేస్తున్నావా? ఇంటికి వాళ్ళకి 30 లక్షలు అవుతుందని ఎస్టిమేషన్ వేసుకున్నావు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలి, మిడిల్ క్లాస్ అయినా 30 లక్షలు అనుకున్నావు. 30 లక్షలు ఒక్కరోజే పెడుతున్నాడు ఇంటికి.
10 లక్షలు పెట్టుకుంటున్నాడు, ఏదో గదులు పూర్తి చేసుకుంటున్నాడు, తర్వాత సిమెంట్ దాని ప్లాస్టింగ్ చేయించుకోవచ్చు అంటున్నాడు, తర్వాత కింద బండ వేయించుకోవచ్చు, ముందు ఇంట్లో పోతే చాలు ఇల్లు లేదు మనకి అనుకొని ఇంట్లోకి వెళ్ళే వాళ్ళ పరిస్థితి. అట్లాగే రాజధాని లేదు కాబట్టి ముందు అసలు కూతి మెల్లిగా చేసుకుంటా పోతే 1,00,000 కోట్లు ఏంది 2,00,000 కోట్లు ఎంత ఇద్దో. ఒక మహానగరం నిర్మించడానికి 25 ఏళ్ళు పట్టింది వాళ్ళ పక్కన హైదరాబాద్, ఇది అట్లాగే పట్టిద్ది. ఎవరికి లేకుండా ఉంది ఇక్కడ. మీరు ఏం చేశారు, ఈ పని ఎందుకు చేయలేదంటే నువ్వు పక్కన ఆర్కే అనే ఆల రామకృష్ణారెడ్డితో మంగళగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేతో నువ్వు 360 కేసులు వేపించావు. ఎక్కడికి? ఈ రాజధాని మీద ఆ చెట్టు ఉంది ఈ పొట్టు ఉందని ఎన్జీటీకి వేపించావు నువ్వు. వాళ్ళకి వేపించి నువ్వు పన్నులన్నీ ఆపేసావు. ఇంకెక్కడి నుంచి తెచ్చి మాకు చేస్తారు చెప్పండి? ఆ రకంగా పనులు ఆపేస్తే ఎక్కడ చేస్తాడు చంద్రబాబు అయినా ఇంకో నాయకుడు అయినా ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తాడు? నువ్వు 360 కేసులు వేసావు. అక్కడ వేసి రాజధాని ముందు బానీయకుండా అడేం కట్టనీయకుండా చేసావు. ఆ 2.5 ఆ రకంగా ఆ భవనాలన్నీ కట్టుకొచ్చి ఎక్కడికక్కడ మా ప్లాట్లు కొట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసి మొత్తం ఇస్తానన్నారు. మీరు అసలు వచ్చాక అది కూడా లేదు, ఏది లేకుండా చేసి మేము కట్టాము మేము చేసాము. చంద్రబాబు ఏం చేస్తాడు? నువ్వు మరి ఇప్పుడు కూడా రైతుల మీద సిగ్గు లేకుండా 150 కేసులు వేసాడు మీ నాయకుడు. ప్రభుత్వం అని మా మీద 150 కేసులు కుచ్చిగొలిపారు. 156 కేసులు వేసి మమ్మల్ని సుప్రీంకోర్టుకి హైకోర్టుకు సుప్రీంకోర్టుకి రైతుల డబ్బులు కవుల డబ్బులన్నీ నాశనం చేశారు. మీ పట్టణ పెట్టుకున్నారు 270 మందిని. ఇంకా సిగ్గు లేకుండా అమరావతి మీద కాగితం ఎత్తాడా, పోలవరం మీద కాగితం ఎత్తాడా అంటాం. ఏం బాగోలేదేమో ఆదిమూలపు సురేష్. మీకు తింద అరక్కపోతే సినిమాలో చావండి, ఇంకా లేకపోతే నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఏడన్నా ఇంకెవరన్నా ఇస్తే చూసుకోపోయి మంచి చదివినట్టుండవు. నువ్వు ఏదో అయ్యారో ఏదో అన్నారు, ఆ ఉద్యోగం చూసుకుంటే నువ్వు బాగుంటుంది. అంతేగాని పిచ్చి నాటకాలు నడవబాకు. జగన్ ప్రభుత్వంలో చక్కా ఇప్పుడు డ్యాన్స్ వేసింది, అప్పుడు ఎంతో వైరల్ అయ్యింది. నీకు మంత్రిని కూడా మర్చిపోయి ఇప్పుడు కూడా నేను అసలు ఒక మంత్రిని అనుకుంటున్నా. ఓడిపోయావు, ఇంట్లో చచ్చామని మర్చిపోయేసి వచ్చావో ఏమో. ఇంట్లో చచ్చి నీ పనులు నువ్వు చేసుకో. అంటే రోడ్లు కానీ అలాగే భవనాల నిర్మాణాలు కానీ ఇక్కడ మేము చేసాం గత 5 ఏళ్లలో. క్యాపిటల్ సిటీకి కావాల్సిన నిర్మాణాలను కూడా మేము సమకూర్చాము ఇక్కడ అని చెప్పి మాట్లాడు. అదే అబద్ధాలు. అసలు ఈ నోరు జరిగితే అబద్ధాలు, ఆ శ్వేతపత్రంలో అబద్ధాలు నీ నోట్లోనే ఉందరా బాబు అబద్ధం. నువ్వేం బిల్డింగులు చేసావు అవన్నీ ఫేక్ బిల్డింగులు, అవన్నీ డమ్మి పైనుంచి ఏమీ లేవు అసలు అని చెప్పి అందరికీ చూపించావు నువ్వు. ఇవాళ మీరే చెప్పేది అబద్ధాలు వాళ్ళ. అవన్నీ చంద్రబాబు ఉన్నప్పుడు గట్టిని నువ్వు ఒక్క మట్టేసావు ఆ బిల్డింగులకి. ఎక్కడైనా సరే ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేలు కానీ మరి పక్కన జడ్జీలకి విల్లాస్ కానీ A1 గ్రేడ్ ఆఫీసర్లకు కానీ వీళ్ళన్నిటికీ కానీ మీ గ్రేడ్ 1 ఆఫీసర్లకు కట్టినవి కానీ అయ్యాయినా మీరు ఒక్క మట్టేసారా? అడవులు అయిపోయినాయి ఎక్కడికక్కడ, అన్ని అడవులు అయిపోయి ఇవాళ ఈ ప్రొక్లైన్ పెట్టి తోడటానికే ఎంతో ఖర్చు అయింది వాళ్ళ గవర్నమెంట్కి. ఇవాళ ఈ తోడాలి ఆ అడవులన్నీ తీయాలంటే వాళ్ళ అమరావతి 29 వాళ్ళు ఈ అడవులన్నీ కొట్టాలంటే ఎంత ఖర్చో గవర్నమెంట్కి, అది కూడా ఆలోచించాలి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మేము అప్పుడు వడ్డీలు కట్టాము. ఏం వడ్డీలు కట్టావు? ఇప్పుడు నువ్వు చేసిన అప్పంతా ఇప్పుడు కట్టమంటున్నారు చంద్రబాబు నాయుడు వడ్డీ. మరి అయ్యాన్ని తెచ్చి కడతాము. నీకు మళ్ళీ బాండ్లు అయ్యి తాకట్లు పెడతాం. చంద్రబాబుకి తెలియదు మరి ఆయన ఇంత ఏ ప్రభుత్వం అయినా చేసింది కానీ మరి ఇంత దారుణం అయితే ఏ ప్రభుత్వం చేశారు కదా. నీ అంత దారుణం చేసిన ప్రభుత్వం ఆఖరికి అసలు కలెక్టర్ ఆఫీసులు కూడా నువ్వు తనఖా పెట్టి పంచాయతీ ఆఫీసులు కూడా పెట్టేవాడు. ఈసారి కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి పంచాయతీ ఆఫీసులు కూడా పెట్టేవాడు వాళ్ళల్లో. ఆ రకంగా తయారైన బ్యాచ్ వీళ్ళు, ఈ వైసీపీ బ్యాచ్ సిగ్గు లేకుండా ఇళ్లల్లో ఉండి ఇంకా మేము ఓడిపోలేదు మేము గెలిచాము లేకపోతే మేమంటూ ఒకళ్ళు ఉండామని గుర్తు చేసుకోవటానికి చెబుతున్నారేమో కానీ ఊసి పెడతారయ్య మీకు. ఇంకా మేము చేసామంటే ఒక బ్యారేజీ గట్ల ఈ బ్యారేజీనేమో సెంట్రల్ వాళ్ళు కడుతున్నారు ఇప్పుడు కట్టేది. మరి బెంచ్ సర్కిల్ దగ్గర కానీ కనకదుర్గమ్మ వారధి కానీ ఇవన్నీ మరి చంద్రబాబు గారు అయ్యాంలో వచ్చి నీ ఎవరో పుట్టిన పిల్లాడికి నీ పేరు పెట్టు సచ్చినట్టు నువ్వు పోయి ఓపెన్ చేస్తూ సచ్చావు. అవన్నీ అయిపోయేటప్పటికి నువ్వు వచ్చి సచ్చావు అక్కడికి. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం తగ్గించుకుంటే ఆదిమూలపు సురేష్ గారు ఇప్పటికైనా నువ్వు చదువుకో వాల్యూ ఉందంటే నోరు మూసుకొని ఇంట్లో చావు. నీకు మాయ రోగం వచ్చి ఎందుకు ఈ పద్దుగూకులు నువ్వు వచ్చి వస్తావు బయటికి. పేరున్నాను ఎటు చత్తన్నాడుగా నువ్వు కూడా ఇవాళ తయారయ్యావు నేను ఉండానని. కాబట్టి చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచించి ఇంట్లో కూర్చోమని కోరుకుంటున్నామండి.